హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే వేరియబుల్. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా వేరియబుల్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైథాన్లో. సో ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ అని అంటారనమాట వేరియబుల్ని. అంటే ఏమని చెప్పొచ్చు అంటే సింపుల్గా ఏ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్ అని చెప్పుకోవచ్చు. కంటైనర్ అంటే ఏంది? సంథింగ్ ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేస్తాం కదా, సో ఒక కంటైనర్ని చెప్పుకోవచ్చు అనమాట వేరియబుల్ని. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే వేరియబుల్ అనేది ఏంటంటే విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ అని చెప్పుకోవచ్చు డెఫినేషను. లేకపోతే ఏం చెప్పుకోవచ్చు అంటే అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ అని కూడా చెప్పొచ్చు. సో వేరియబుల్ అంటే ఏంటి అంటే విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ అని చెప్పుకోవచ్చు, లేకపోతే అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక కంటైనర్లో ట్రీట్ చేయొచ్చు వేరియబుల్ అంటే ఒక కంటైనర్. సో కంటైనర్లో సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ పెట్టినట్లయితే అదొక వేరియబుల్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సింటాక్స్ చూసినట్లయితే ఎలా ఉంటుందంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ పైథాన్ లైఫ్ అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ పైథాన్ లైఫ్ అనేది ఏమవుతుందంటే వాల్యూ అవుతుంది. ఓకేనా? ఈక్వల్ టు మనము ఏ అని ఇతరులు పంపించాం కాబట్టి లైక్ అసైన్ చేసినాం కాబట్టి ఏ అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ వేరియబుల్ అవుతుంది. అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది? వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. దాన్ని మనం ఏం చెప్తామంటే సింపుల్గా వేరియబుల్ అని చెప్పుకుంటాం అనమాట. అదే రాసినమాట సింటాక్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్గా చూడండి, వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇక్కడ మీరు చూడండి ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్ అనుకుంటే, ఓకేనా, 100 అనేది వాల్యూ అనుకుంటే, సో దానికి ఒక మెమొరీ లొకేషన్ ఉంటుంది అనమాట మన సిస్టంలో. సో దాన్ని చెప్పేసి ఈ విధంగా రాసుకున్నాం అనమాట. సో మీరు ఒక వేరియబుల్ మన పైథాన్లో ఒక వేరియబుల్ మెమొరీ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఏ మెథడ్ యూస్ చేస్తారంటే ఐడి మెథడ్ యూస్ చేస్తారు. ఐడి మెథడ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే పైథాన్లో ఆ వేరియబుల్ మీకు ఆ యొక్క మెమరీ లొకేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా సింటాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ విచ్ విల్ స్టోర్ సంథింగ్, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది. ఇట్ మే బి ఇంట్, ఇట్ మే బి ఫ్లోట్, ఇట్ మే బి కాంప్లెక్స్, బూలియన్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, ఫ్రోజన్ సెట్, ఏదైనా సరే ఏదో సంథింగ్ డేటా అయితే స్టోర్ చేసేదాన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ అంటాం. ఓకేనా? సో వేరియబుల్ అంటే ఏ ఈక్వల్ టు సంథింగ్ పైథాన్లో ఏం రాసి ఇదే వేరియబులా, ఇక్కడ ఏ అనే రాయాలన్నా, ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే పైథాన్లో రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ రూల్స్ అయితే మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మనకి రూల్ ఏంటంటే డోంట్ స్టార్ట్ విత్ డిజిట్ ఆర్ సింబల్స్. నువ్వు వేరియబుల్ స్టార్ట్ చేసినప్పుడు డిజిట్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఏ ఈక్వల్ టు 1 అని ఇట్లా యూస్ చేయకూడదు. డిజిట్స్ యూస్ చేయకూడదు వేరియబుల్ నేమ్స్ కానీ చెప్తున్నాడు, ఇలా యూస్ చేయకూడదు. అండ్ ఇంకోటి ఏమంటుండంటే సింబల్స్ యూజ్ చేయకూడదు వేరియబుల్స్ నేమ్గా అంటున్నాడు. సింబల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా @123 సంథింగ్ 1 ఇట్లా యూజ్ చేయకూడదు అంటున్నాడు. సో ఏం యూజ్ చేయమంటున్నాడు? స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఆల్ఫాబెట్స్ అండ్ అండర్ స్కోర్. ఏం యూజ్ చేయమంటున్నాడంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉన్నామంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఈక్వల్ టు 0 ఇలా ఉండొచ్చు, లేకపోతే ఏబిసి 1 2 ఈక్వల్ టు 1 అని ఇలా ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉండి దాని తర్వాత న్యూమరిక్ ఉంటే ఏం కాదు, డిజిట్ ఉంటే ఏం కాదు, బట్ ఫస్ట్ డిజిట్ ఉండకూడదు. ఓకేనా? లేకపోతే అండర్ స్కోర్ ఏబిసి ఈక్వల్ టు సంథింగ్ 0 ఇలా తీసుకోవచ్చు. అంటే మీరు ఎలా పడితే అట్లా వేరియబుల్ నేమ్స్ తీసుకోవడం కుదరదు పైథాన్లో. సో మీరు తప్పనిసరిగా ఇవి ఫాలో అవ్వాలి. ఓకేనా? అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి సరికి ఏంటంటే కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ ఇలా రాశారు పైథాన్ లైఫ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాపిటల్ లెటర్ రాస్తారు, PYTHON ఇట్లా రాశారు అనుకోండి. సో మనం ప్రొనౌన్స్ చేయడానికి ఇది పైథాన్ అంటాము, ఇది పైథాన్ అంటాము, బట్ అక్కడ కేసెస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒకటి స్మాలర్ కేస్ ఉంది, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ స్మాలర్ కేస్ ఉంది, ఇది అప్పర్ కేస్ ఉంది. సో మీరు ఏ కేసులో అయితే అక్కడ డిక్లేర్ చేసుకున్నారో అదే కేసులో మీరు ప్రింట్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు స్మాలర్ యూజ్ చేస్తే స్మాల్నే మీరు యాక్సెస్ చేసుకోవాలి, మీరు అప్పర్ యూజ్ చేస్తే అప్పరే యాక్సెస్ చేసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు తప్పనిసరిగా ఈ కేస్ సెన్సిటివ్ అనేది మీరు పాటించండి. ఓకేనా? పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్గా ఉంటుంది, HTML అనేది కేస్ ఇన్సెన్సిటివ్గా ఉంటుంది. ఓకేనా? అంటే మీరు అప్పర్ కేస్ యూజ్ చేస్తే అప్పర్ కేసే కాల్ చేసుకోవాలి, మీరు లోవర్ కేస్ యూజ్ చేస్తే లోవర్ కేసే కాల్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వేరియబుల్స్ అయితే ఈ విధంగా పాటించడం అయితే చేయండి. ఓకేనా?
సో ఇది వేరియబుల్ సంబంధించిన ఓన్లీ థియరీ. ప్రాక్టికల్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? సో నేను నెక్స్ట్ మంత్ పైథాన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, నచ్చుతున్న జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మీ ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనము ఇందాకే వేరియబుల్ సంబంధించిన థియరీ చూసినాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ వేరియబుల్ సంబంధించిన ప్రాక్టికల్ చూద్దాం అనమాట. సో పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వేరియబుల్ డాట్ పీవై, ఓకే, ఒక పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మీకు నీట్గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇందాకనే చెప్పినాను అనమాట నేను మీకు థియరీలో వేరియబుల్ అంటే ఏంటి, లైక్ వేరియబుల్ విల్ స్టోర్ సంథింగ్ వాల్యూ అని చెప్పిన కదా. సో వేరియబుల్ సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ అనేది మన సింటాక్స్. అంటే ఈ వాల్యూ అనేది మనకి వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనేది మనము అయితే డిస్కస్ చేసినాం. ఇది వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్. ఓకే, కామెంట్స్ రూపంలో చూసినట్లయితే ఇది సింగిల్ లైన్ కామెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను అనమాట, ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి రాస్తున్నాను అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఏ అనేది మనకి ఏమవుతుందంటే వేరియబుల్ అవుతుంది, 10 అనేది మనకి ఏమవుతుందంటే వాల్యూ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఏని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ ఏ అన్నాను అనుకోండి, ఈజీగా ఈ వేరియబుల్లో ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. సో అవుట్పుట్ వచ్చేసరికి ఇప్పుడు ఏమొస్తుందంటే 10 అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, రన్ చేసినట్టయితే నాకు 10 అనేది అవుట్పుట్ అయితే వచ్చింది. అంటే 10లో నాకు ఇప్పుడు ఏం స్టోర్ అయింది, 10 లైక్ నాకు ఏలో ఏం స్టోర్ అయింది, నాకు ఏలో నాకు 10 స్టోర్ అయింది అనమాట. ఓకేనా? అది. సో ఈ విధంగా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాము అండ్ అదేవిధంగా ఆ వేరియబుల్ని మనము ప్రింట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కామెంట్ పెట్టేసి ఇప్పుడు కొద్దిగా ఇంకా వేరియబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. లైక్ ఒక వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్కి అసైన్ చేయొచ్చా అంటే చూద్దాం ఒకసారి. ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఇప్పుడు నేను ప్రింట్ ఒకవేళ ఏ కామా బి కామా సి అనేది ప్రింట్ చేసిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 1 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే 1 ఇట్ మే బి స్టోర్డ్ ఇన్ సి, ఓకే, అండ్ దాని తర్వాతకి ఇక్కడ నుంచి బీలో స్టోర్ అవుతుంది అండ్ దాని తర్వాతకి ఏలో స్టోర్ అవుతుంది అని అంటాను. అంటే ఏంటంటే నార్మల్గా ఇందాక మీరు ఏని ప్రింట్ చేసినప్పుడు సింపుల్గా ఏని ప్రింట్ చేసుకున్నారు కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఏబీసీ ఉంది కాబట్టి ఒక్కొక్క వేరియబుల్ మీరు అన్ని ఒకటే ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేసుకోవాలంటే మీరు ఏం యూజ్ చేస్తారంటే కామా యూజ్ చేస్తారు సపరేట్ అవుట్ చేయడానికి. సో ఏ కామా బి కామా సి అని సపరేట్ అవుట్ చేసి మీరైతే ప్రింట్ చేసుకుంటారు. ఒకవేళ మనం అయితే రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, టైప్ ఎర్రర్ వచ్చింది, కెనాట్ అన్ప్యాక్ నాన్ ఇటరబుల్ ఇంట్ ఆబ్జెక్ట్. అంటే ఒకటే డేటా అనేది ఒకటే వాల్యూ అనేది మల్టిపుల్ వేరియబుల్స్కి మనం పాస్ చేయడానికి అలో అయితే లేదు. ఓకేనా? సో ఎలా అంటే లైక్ చూడండి, ఇప్పుడు ఒకటే వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్కి అలో లేదు కదా. ఇప్పుడు చూడండి, మల్టిపుల్ డేటా ఫర్ ది మల్టిపుల్ వేరియబుల్స్కి ఇద్దాం. అంటే లైక్ మల్టిపుల్ వాల్యూస్ ఫర్ ది మల్టిపుల్ వేరియబుల్స్. సో 1 అనేది నాకు ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే సింపుల్గా ఏలో స్టోర్ అవుతుంది అండ్ 3 అనేది నాకు బీలో స్టోర్ అవుతుంది అండ్ 4 అనేది నాకు సిలో స్టోర్ అవుతుంది. సో రన్ చేస్తాను చూడండి, ఇప్పుడు రన్ చేసినట్లయితే సింపుల్గా 1 3 4 అనేది అవుట్పుట్ వచ్చింది అనమాట. అంటే మల్టిపుల్ వాల్యూస్ ఈజ్ అసైనింగ్ టు ది మల్టిపుల్ వేరియబుల్స్. ఓకేనా? ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో మల్టిపుల్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా కెన్ వి పాస్ లైక్ మల్టిపుల్ వాల్యూస్ టు ది సింగిల్ వేరియబుల్ అంటే వీ కెన్ పాస్. మనం ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇన్ కేస్ మనం ఒకవేళ ప్రింట్ చేసినామంటే సో మనకి ఏమైందంటే టోటల్ ఇదంతా కూడా టపుల్ ఫార్మాట్లో చూపించేస్తాం అనమాట. లైక్ ఒక ప్యాక్డ్ కనిపిస్తుంది. ఇందాక కూడా అదే అనమాట, మనము ఒకటి ఇచ్చినందుకు మల్టిపుల్ ఇచ్చినందుకు అన్ప్యాక్ అని వచ్చింది, కాకపోతే ఇక్కడ ప్యాక్డ్గా కనిపిస్తుంది. అంటే మనం మల్టిపుల్ వాల్యూస్ అనేది సింగిల్ వేరియబుల్కి ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మనకి ఎలా అయితే ప్యాకింగ్గా మనకి స్టోర్ అయితే చూపిస్తుంది అనమాట, స్టోర్ అయ్యి. ఓకేనా? సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఇంకా చూసినట్లయితే వేరియబుల్స్ ఇక్కడ సింపుల్గా ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సి ఈక్వల్ టు వి ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 22. సో ఇలా కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే లైక్ ఇందాక ఈ ప్రాసెస్లో మనకి పాసిబిలిటీ అవ్వలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 1 అన్నప్పుడు మనకి పాసిబిలిటీ కాలేదు. బట్ ఇక్కడ చూడండి 1 వాల్యూ అనేది ఇట్లా మల్టిపుల్ వేరియబుల్స్కి మనం పంపించుకోవచ్చు, అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ 22 అనేది ఈ ఎక్స్లో స్టోర్ అవుతుంది అండ్ X22 అనేది ఇక్కడ వీలో స్టోర్ అవుతుంది అండ్ V21 అనేది నాకు ఇక్కడ సిలో స్టోర్ అవుతుంది అనమాట.
సో ఇన్ కేస్ నేను ప్రింట్ చేసిన అనుకోండి, చూడండి ఒకవేళ సీని ప్రింట్ చేసిన 22 వస్తుంది. ఓకేనా, సీని ప్రింట్ చేస్తున్నాను, సీని ప్రింట్ చేసిన 22 వస్తుంది. ఓకేనా, చూసుకోండి ఇక్కడ మీకు 22 అవుట్పుట్ వస్తుంది. అండ్ దాని తర్వాతకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే వీని ప్రింట్ చేసిన 22 వస్తుంది, అండ్ ఎక్స్ని ప్రింట్ చేసినా కూడా 22 వస్తుంది. ఎందుకంటే అన్నిటికీ అసైన్ చేస్తున్నాం కాబట్టి యూజింగ్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకేనా, ఈక్వల్ టు ఆపరేటర్. సో రన్ చేస్తున్నాం, రన్ చేస్తే చూడండి మనకు అవుట్పుట్ 22 22 22. సో ఒక్క వాల్యూ అనేది మల్టిపుల్ వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ సింటాక్స్ అనమాట. ఓకే, సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ సింటాక్స్ అంటే ఒక రూల్. ఓకేనా, సింటాక్స్ అంటే ఒక రూల్. సో ఇంకా కొన్ని రూల్స్ కూడా చెప్పిన అనమాట మీకు, వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేసుకోవాలో కొన్ని రూల్స్ చెప్పిన. ఓకేనా, సో రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఏం చెప్పినండి మీకు, ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి. అండ్ నెంబర్స్తో కానీ సింబల్స్తో కానీ స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా, సో స్టార్ట్ అవ్వకూడదు, నో. ఓకే, అండ్ దాని తర్వాతకి ఇంకేంటి ఏం చెప్పినంటే అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, అండర్ స్కోర్తో స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన. అండ్ అదేవిధంగా ఏం చెప్పినంటే కేస్ సెన్సిటివ్ అని కూడా చెప్పిన, సెన్సిటివ్ అని కూడా చెప్పిన అనమాట. సో ఒకసారి చూద్దాం ఏ విధంగా డిఫైన్ చేయాలి, ఈ ఆల్ఫాబెట్స్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా నెంబర్ అండ్ అదేవిధంగా సింబల్స్ ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా, సింపుల్గా ఆల్ఫాబెట్స్ అంటే ఏంటంటే లైక్ ఏబీసీ ఈక్వల్ టు సంథింగ్ 3. ఇప్పుడు మీరు రన్ చేసినట్లయితే అవుట్పుట్ వస్తుంది. చూడండి సింపుల్గా ప్రింట్ ఏబీసీ అంటే అవుట్పుట్ వస్తుంది అనమాట. నార్మల్గా ఈ విధంగా ఇది ఓకే, ఇది వ్యాలిడ్. ఓకేనా, సో నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినట్లయితే ఇది మనకి వ్యాలిడ్ అనమాట, అవుట్పుట్ వచ్చింది చూడండి. ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే డన్. నెంబర్స్తో స్టార్ట్ చేయొచ్చా చూద్దాం. సో నెంబర్స్తో అవుతాం. సో నెంబర్తో స్టార్ట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది చూసుకోండి. సో నాట్ అలౌడ్ అనమాట, నెంబర్స్ అనేది నాట్ అలౌడ్. ఓకేనా, ఇది వచ్చేసరికి సింటాక్స్ ఎర్రర్ కింద చూపించేస్తుంది మనకి. సో నెంబర్స్తో నాట్ అలౌడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సింబల్స్ ఇచ్చాను. ఓకే, సింబల్స్తో కూడా నాట్ అలౌడ్, సింబల్స్తో కూడా మనకేంటంటే నాట్ అలౌడ్. ఓకేనా, అది కూడా ఇన్వాలిడ్. అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అండర్ స్కోర్ ఇచ్చామనుకోండి, సో ఇక్కడ కూడా అండర్ స్కోర్ ఇస్తే అండర్ స్కోర్ విల్ బి అలౌడ్ అనమాట. ఓకేనా, అండర్ స్కోర్ విల్ బి అలౌడ్. సో ఇప్పుడు రన్ చేసిన చూడండి, అండర్ స్కోర్ ఇచ్చి రన్ చేసినట్లయితే అండర్ స్కోర్ కూడా నాకు అలౌ చేస్తుంది. ఓకేనా, అండర్ స్కోర్ కూడా నాకు అలౌ చేస్తుంది. ఇప్పుడు నేను న్యూమరిక్ యూజ్ చేసుకోవాలి, ఈజ్ దేర్ ఎనీ వే అంటే వీ కెన్ యూజ్. ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే న్యూమరిక్ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రాసి దాని తర్వాత న్యూమరిక్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రాసి దాని తర్వాతకి న్యూమరిక్ అనేది నువ్వు యూజ్ చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఏబిసి 4343 అనేది ఈ విధంగా తీసుకొని రన్ చేసుకుంటే ఇలా అలౌ చేస్తుంది నీకు. ఓకేనా, ఈ విధంగా అలౌ చేస్తుంది, ఈ విధంగా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మీకు చెప్పిన అనమాట, ఒక వేరియబుల్ అనేది కంటైనర్లా ఉంటుంది, వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుందని చెప్పిన కదా. సో మనము ఇన్ కేస్ ఆ కంటైనర్ యొక్క మెమరీ లొకేషన్ ఎక్కడికి తెలుసుకోవాలంటే ఐడి మెథడ్ లోపలికి పంపించాలని చెప్పి నేను ఐడి అనేది రాసిన అనమాట మీకు. అక్కడ ఐడి మెథడ్ రాసిన మీకు థియరీలో. సో ఐడి వచ్చేసరికి ఈ విధంగా రాస్తాం అనమాట, సింటాక్స్. ఓకే, సో ఈ విధంగా సింటాక్స్ రాసి అండ్ మనం ఏం చేస్తామంటే సింపుల్గా రన్ చేస్తాం. ఓకేనా, సింపుల్గా రన్ చేసిన మనకి ఏంటంటే చూడండి ఇది వచ్చేసరికి మన మెమరీ లొకేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. నీట్గా మనకి మెమరీ లొకేషన్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకేనా, సో లైక్ వేరియబుల్ ఒక మెమరీ లొకేషన్ ఎట్లా కనుక్కుంటామంటే యూజింగ్ ఐడి మెథడ్. సో మొత్తం ఒకసారి ఓవర్వ్యూ తీసుకున్నట్లయితే వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక కంటైనరు వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అండ్ సింటాక్స్ అనేది వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ దాని తర్వాతకి ఈ విధంగా స్టోర్ చేసుకొని మనం ఏదైతే వాల్యూ స్టోర్ చేసుకున్నామో ఒకవేళ ఆ వాల్యూ రావాలంటే అవుట్పుట్ ఏం చేయాలంటే ఆ వేరియబుల్ని కాల్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి అయితే మల్టిపుల్ వాల్యూస్ టు ది మల్టిపుల్ వేరియబుల్స్ అసైనింగ్. ఓకేనా, అండ్ మల్టిపుల్ వాల్యూస్ టు ది సింగిల్ వేరియబుల్ అసైనింగ్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సింగిల్ వాల్యూ టు ది మల్టిపుల్ వేరియబుల్స్ అసైనింగ్. ఓకేనా, సో రూల్స్ వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెంబర్స్ కానీ సింబల్స్ కానీ వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు, ఇది ఓకే. అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి కేస్ సెన్సిటివ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదండి, సింపుల్గా అప్పర్ కేస్ తీసుకుంటే అప్పర్ కేసే కాల్ చేయాలి, లోవర్ కేస్ తీసుకుంటే లోవర్ కేసే కాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ లైఫ్ అని రాసిన అనుకోండి, పైథాన్ లైఫ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు నేను క్యాపిటల్లో రాస్తాను పైథాన్ లైఫ్. ఓకే, పైథాన్ లైఫ్ ఈక్వల్ టు లైక్ 11 అని రాస్తాను అనమాట. చూడండి మీరు ఇప్పుడు ప్రొనౌన్స్ చేయడానికి ఏమంటారంటే దీని పైథాన్ లైఫ్ అని అంటారు, దీని పైథాన్ లైఫ్ అని అంటారు. బట్ నేను ఇప్పుడు లోవర్ కేస్ కాల్ చేస్తే లోవర్ కేసే వస్తుంది, అప్పర్ కేస్ కాల్ చేస్తే అప్పర్ కేస్ వస్తుంది. లోవర్ కేస్ కాల్ చేస్తే నాకు ఇప్పుడు అవుట్పుట్ 11 రాదు, ఎందుకంటే ఇది కూడా పైథాన్ లైఫ్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది అప్పర్ కేసు, ఇది వచ్చరికి లోవర్ కేస్ అనమాట. సో అది మీరు జాగ్రత్తగా గమనించాలి.
సో ఇన్ కేస్ నేను రన్ చేసినట్టయితే చూడండి, సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో రన్ చేసినట్టయితే నీట్గా నాకు 1 అయితే అవుట్పుట్ వచ్చిందనమాట. సో ఇన్ కేస్ నేను క్యాపిటల్ తీసుకుంటే మళ్ళీ నాకు క్యాపిటల్ వస్తుంది. దీన్ని తీసేసి నేను క్యాపిటల్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ అవుట్పుట్ వస్తుంది. చూడండి నేను ఇప్పుడు రన్ చేస్తే క్యాపిటల్ సంబంధించిన అవుట్పుట్ వస్తుంది. దీన్నే కేస్ సెన్సిటివ్ అంటారు. ఓకేనా. సో పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈ సందర్భంతో. సో ఇది వేరియబుల్ సంబంధించిన ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఓకేనా. సో మీరు లైక్ ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయండి. నేనైతే చెప్తున్నానో వీడియోని ప్యారల్గా పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఏమైనా సింటాక్స్ ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అయితే మీకైతే లైక్ రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి.